గురుగారు అష్టదిగ్గజాలు 8 దిక్కుల భూమిని మోస్తున్నాయని అంటారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? మనకు ఒక బిందువుకు 360 డిగ్రీలు అని ప్రమాణం. దీనిని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశానం ఇలా 8గా విభజించిన అనంతరం వీటికి దిక్పాలకులు, వారికి నగరాలు, వారికి వాహనాలు, అలా 8 లోకాలను పురాణ ప్రపంచం మనకు అందించింది. ఈ భూమిని మోసేవి 8 దిగ్గజములు అని మనకు మహాభారతం కూడా తెలియజేస్తుంది. అశ్వాన్ని వెతుక్కుంటూ పాతాళం వరకు వెళ్ళిన వారికి 8 దిగ్గజములు కనిపించాయి. మనం మహాభారత కథలో చూడొచ్చు. గజము అంటే అర్థం ఒకటి ఏనుగు, ఒకటి ప్రకృతి, 2 ఆ ప్రకృతి కూడా అహం అనే ప్రకృతి, నేను అన్న కారణం. ఈ ప్రపంచానికి 8 దిక్కులలో అనేకములైనటువంటి గ్రహాల, నక్షత్రాల ఆకర్షణల చేత శూన్యంలో ఈ భూమి ఇలా నిలబడి ఉన్నది. ఈ భూమిని ఇలా లాగేవి ఈ 8 దిక్కులు. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి నక్షత్రాల ఆకర్షణల శక్తి కారణంగానే ఈ భూమి ఇలా ఉన్నది. 4 వైపులా 4 సరిపోతాయి కదా అనుకుంటే కూడా మనం ఈ 4 ఏవి అన్న ప్రశ్న వస్తుంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 అనుకుంటాం. అలా కాదు. బిందువుకి 360 డిగ్రీలుగా అన్నప్పుడు 180 వెనక, 180 ముందర, ఉత్తరం పైన, దక్షిణం దిగువ ఇలా చెప్పాలి. వీటికి విదిక్కులుగా ఏర్పడ్డవే ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశానం. వైదిక సంప్రదాయంలో, పురాణ ప్రపంచంలో ఏ పదమైనా ఆ పదానికి తనకు కలిగిన అర్థం కాకుండా ప్రతీకార్థంగా ఉంటుంది, ప్రతీకమానంగా ఉంటుంది, దృష్టాంతంగా ఉంటుంది. ఇలా గుర్తించాలి.